హలో అండి, నమస్తే. ఈరోజు వీడియోలో చూపించే రెసిపీ పిల్లలకి ఎంతో బలాన్నిచ్చే బాదం మిల్క్. బయట షాపుల్లో కొనే పని లేకుండా ఈజీగా ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఒక బౌల్లో 20 బాదం పప్పుల్ని 8 గంటలు నానబెట్టుకొని పొట్టు తీసుకోండి. ఇప్పుడు మిక్సీ జార్లో బాదం పప్పు, 4 జీడిపప్పులు వేసి అరకప్పు పాలు పోసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. గిన్నెలో 4-5 స్పూన్లు కాచిన పాలు తీసుకొని అందులో కుంకుమ పువ్వు వేసుకోండి. స్టవ్ మీద గిన్నె పెట్టి 2 కప్పుల పాలు తీసుకొని మనం గ్రైండ్ చేసుకున్న బాదం జీడిపప్పు పేస్ట్ని ఫిల్టర్ చేసుకోండి. ఇలా ఫిల్టర్ చేసిన తర్వాత కుంకుమ పువ్వు కలిపిన పాలను 2 స్పూన్ల షుగర్ వేసి మధ్య మధ్యలో కలుపుతూ సిమ్లో పెట్టి పాలను కాచుకోండి. ఇలా ఒక పొంగు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వేడిగా కానీ కొంచెం సేపు ఫ్రిడ్జ్లో పెట్టి చల్లగా కానీ సర్వ్ చేసుకోవచ్చు. అంతే అండి, హెల్దీ అండ్ టేస్టీ బాదం మిల్క్ రెడీ. చివరగా జీడిపప్పు, పిస్తా, బాదం పలుకులు వేసి పిల్లల స్కూల్ నుండి రాగానే ఇలా చల్లగా ఇచ్చారంటే వాళ్ళు హ్యాపీ, మనం హ్యాపీ. ఏమంటారు?